ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మమ్ములను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృపగలిగిన బలమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా కాపాడి మీ రక్షణ సహాయం మాకు అనుగ్రహించి, మా కుటుంబానికి అనుగ్రహించి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, మరొక నూతనమైన నెలను మాకు దయచేశారు. గతించిన జూలై మాసమంతా కాపాడి ఆగస్టు నెలలో నూతనంగా మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టారు. ఈ నెలంతను కూడా మీ సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును అని కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7వ వచనము ద్వారా అయా భక్తుడు కీర్తిస్తూ ఉన్నట్లుగా, తండ్రి అవునయ్యా, ఏ అపాయము రాకుండా మీరు మమ్మల్ని కాపాడగలరు. ఈ రోజున ఏ సమస్య మా దరికి రాకుండా మమ్మల్ని క్షేమంగా ఉంచగలరు. ఎవరైతే బిడ్డలు ఈ రోజున వారి జీవితంలో ఏదో జరిగిపోతుంది అని భయముతో ఉన్నారో, కలవరముతో ఉన్నారో, దుఃఖముతో ఉన్నారో, అయా వారికి ఏ అపాయము రాదు అనే మీ మాటను అనుగ్రహిస్తున్నారు. ధైర్యముగా ఉండడానికి, ఈ వాక్యమును స్వతంత్రించుకొని ఈ రోజున జీవించడానికి వారికి తండ్రి సహాయము దయచేయండి. ఎవరికి ఏ అపాయము రాకుండా భద్రపరచండి నాయన. తండ్రి, ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరును అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను వారి జీవితంలో జరిగించండి ప్రభువా. ఈరోజు మాది కాదు అని మేము గుర్తెరిగి మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని గ్రహించి ఈ రోజున మీకు ఇష్టకరమైన రీతిలో జీవించే కృప దయచేయండి. మా మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, మా క్రియల ద్వారా మీ నామము ఏ విధంగానూ అవమానింపబడకుండా మాకు తగిన జ్ఞానము దయచేయండి ప్రభువా. ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవటానికి సహాయము దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మా పనులన్నిటినీ దీవించండి. బిడ్డలు చేస్తున్నటువంటి ఉద్యోగ, వ్యాపార పరిచర్యలు, చేతి పనులు అన్నిటిలో దీవెనలను, ఆశీర్వాదములను కుమ్మరించండి ప్రభువా. ఆయన తగిన రీతిలో వారు ఫలించే కృప దయచేయండి. ఏ పనిలో ఆగిపోకుండా ప్రతి పనిలో ముందుకు సాగే విధంగా మీ సహాయం అనుగ్రహించండి. ఈ రోజున ప్రభువా, మా ప్రయాణాలను కూడా మీకే అప్పగిస్తున్నాము తండ్రి. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గములోనూ మీ యొక్క దేవదూతల కాపుదల ప్రతి బిడ్డకును అనుగ్రహించండి. ప్రమాదాలు ఏవిని ఏ బిడ్డకు సంభవించకుండా ఈ రోజంతా మీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరుచుకోమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరికి ఏ లోటు, ఏ లేమి, ఏది లేకుండా ప్రతి విషయంలో తండ్రి సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా వారిని ఆదుకొనండి, ఆత్మీయంగా వృద్ధిపరచండి, మంచి ఆరోగ్యము వారికి ఇచ్చి నడిపించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున నాయన ఎగ్జామ్స్ కి, ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నారు. వారందరికీ కావలసిన తెలివిని, జ్ఞాపక శక్తిని మీరే దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, హాస్పిటల్స్ కి వెళ్తున్నారు. వారికి కూడా మీరు తోడై ఉండండి. వారి యొక్క రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నీ కూడా నాయన వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున గృహములలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉండబోతూ ఉన్నారో వారి పైకి ఏ దుష్టుడు రాకుండా, ఏ సమస్య వారికి తలెత్తకుండా సహాయము దయచేయండి ప్రభువా. నాయన, ఈ రోజున మాకు ప్రశాంతమైన జీవితాన్ని దయచేయండి. గొడవలు లేని, విభేదాలు లేని, ఎటువంటి మనస్పర్ధలు లేని విధంగా మేము ఉండడానికి కృప దయచేయండి. మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి కేటాయించకుండా జ్ఞానం అనుగ్రహించండి ప్రభువా. అయా, ముఖ్యంగా ఈ లోక సంబంధులుగా మేము ఉండకుండా
అపవాది యొక్క ఉచ్చుల్లో పడిపోకుండా, ఏ పాపముకు ఆకర్షింపబడకుండా మాకు తగిన జ్ఞానమును దయచేయండి ప్రభువా. వాక్య జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. నాయనా, ఈ రోజున మీ యొక్క కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, కుటుంబాలకు మీరు తోడయిండండి. మేము కూడా కొందరికైనాను మీ యొక్క విలువైన మాటలు ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.